హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు వీడియోలో చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియోలో ఈ కంటెంట్ గురించి చెప్పబోతున్నాను. అది మీ అందరికీ తెలిసిందే. జనరల్గా నేను ఐపీఓస్ని ఎక్కువ సజెస్ట్ చేయను అనమాట. బట్ ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఐపీఓగా ఒక కంపెనీ రాబోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూకి చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. వచ్చే కంపెనీస్లోనే వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ కంపెనీ అనమాట ఇది. అంటే ఇప్పుడు ఉన్న వాటిలోనే మంచి కంపెనీ ఇది. సో ఆ కంపెనీ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన ఫేమస్ కంపెనీ అనమాట ఎల్జీ. సో ఎల్జీ గురించి ఇంట్రడక్షనే అవసరం లేదు. సో ఇందులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓ, ఈ కంపెనీ ఐపీఓకి రెడీ అయిందండి. సో అసలు ఏంటి ఈ కంపెనీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఎల్జీ కార్పొరేషన్ అనేది ఏంటంటే జమానాలో అంటే ఓల్డెన్ డేస్లో లక్కీ గోల్డ్ స్టార్ అని పిలిచేవాళ్ళు అండి. దీన్ని లక్కీ గోల్డ్ స్టార్ అని పిలిచేవాళ్ళు. ఈ కంపెనీ 1947లో ఇన్ హ్యూ ఇన్ హ్యూ అనే ఒక పర్సన్ చేత స్టార్ట్ చేశారు. అది ఎక్కడ, సౌత్ కొరియాలో స్టార్ట్ చేశారనమాట. సో దాదాపు ఎంఎన్సి కంపెనీస్లోనే ఇది కూడా సౌత్ కొరియాలో ఉన్న టాప్ 5 ఎంఎన్సి కంపెనీస్లో ఇది కూడా ఒకటనమాట. ఇదంతా మనకు తెలిసిందే. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ఇండియాలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పేరుతో ఐపీఓలో వస్తుంది. యాక్చువల్లీ ఇదేంటి అంటే మన మన మార్కెట్లో దాదాపు 15,000 కోట్లు పబ్లిక్ అమౌంట్ కలెక్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో, మార్కెట్ నుండి గ్యాదర్ చేయాలన్న ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ లోపలికి లిస్టింగ్కి వస్తూ ఉంది. సో ఇది అన్నీ గినక అనుకున్నట్లు గినక జరిగి, సబ్స్క్రిప్షన్ జరిగి వస్తే 2025లోనే వన్ ఆఫ్ ద టాప్, అంటే ఇక హయ్యెస్ట్ పబ్లిక్ ఇష్యూ ద్వారా అమౌంట్ కలెక్ట్ చేసిన కంపెనీగా ఖచ్చితంగా ఇది ఉంటుంది. దీంతోపాటు టాటా క్యాపిటల్స్, అర్బన్ కంపెనీ, మనందరికీ తెలిసిందే కదా అర్బన్ కంపెనీ, టాటా క్యాపిటల్స్, సో అలాగే బోట్, మనం వాడే బ్లూటూత్స్ అవి ఉన్నాయి కదా బోట్ కంపెనీ, జునిపేర్ గ్రీన్ వంటి కంపెనీస్ కూడా ఈ ఐపీఓలో రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందు నేను హుండాయ్ ఐపీఓ గురించి చెప్పాను. హుండాయ్ ఐపీఓనే ఇండియాలో లిస్టింగ్లో ఉన్న వాటిలో సో టాప్ ఐపీఓ అనమాట. అంటే అమౌంట్ పరంగా కాదు, పబ్లిక్ దగ్గర నుండి అమౌంట్ కలెక్ట్ చేసిన కంపెనీస్లో హుండాయ్ ఐపీఓ అనేది వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్. సో దాని నుండి ఐపీఓలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళు సెబీ వీళ్ళకి అప్రూవల్ ఏమి ఇచ్చిందంటే ఈ ఐపీఓలో భాగంగా 15 to 10.2 ఈ చేంజ్ ఐపీఓ షేర్స్ని మాత్రమే అమ్మాలని చెప్పేసి డిసైడ్ చేశారనమాట. సో మ్యాక్సిమం ఈ ఈ ఇయర్, సో ఏప్రిల్ మేలో, అంటే హుండాయ్తో పాటు ఏప్రిల్ మేలోనే రావాలని చెప్పేసి ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ట్రై చేసింది, కానీ దీనికి పాసిబుల్ అవ్వలేదు. బట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు హుండాయ్తో పాటు హుండాయ్ కూడా లాస్ట్ ఇయర్ 14,000 అని చెప్పేసి 27,000 క్రోర్స్ దాకా కలెక్ట్ చేసింది. సో ఇలాగా ఈ ఐపీఓలో ఇది వస్తుంది. ఇది ఇప్పుడు 15th నుండి ఈ ఐపీఓకి స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఐపీఓ అవుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన టాప్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా దీనికి డిమాండ్ ఉంటుంది. సో ఎవరైనా మీరు అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు, ఎందుకంటే మంచి స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ కాబట్టి నేను దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ రేపటి స్టాకు ఇంట్రాడేకి, సారీ అండి చెప్తాను, ట్యూస్డే సో ట్యూస్డేలో మీకు అపోలో హాస్పిటల్స్ అండి, బేరిష్కి ఇచ్చాము. అపోలో హాస్పిటల్స్ 7792, మళ్ళీ టార్గెట్ 77707, 7750, 7730. ఈరోజు కూడా నిన్న ఇచ్చిందే ఈరోజు ఇచ్చాను, హిట్ అయింది. రెండు చెక్ చేసుకోండి, నెట్వర్క్ టెక్నాలజీ చెక్ చేసుకోండి, అపోలో హాస్పిటల్ చెక్ చేసుకోండి. సో రెండు హిట్ అయింది. స్టాప్ లాస్ వచ్చి 7807 అండి. అలాగే నెట్వర్క్ టెక్నాలజీ కూడా 3090లో బేరీస్ చేయండి. 3070 నుండి 3040 వరకు టార్గెట్ ఉంది. 3102 అనేది స్టాప్ లాస్ అవుతుంది. సెన్సెక్స్ సేమ్, వెయిట్ చేయండి. నిన్న చెప్పినట్టే జరిగింది, క్రాస్ చెక్ చేసుకోండి. సెన్సెక్స్ 80,000 సిఈ తీసుకోండి,
బ్యాంక్ నిఫ్టీ 53,600 పిఈ తీసుకోండి సిఈ. నిఫ్టీ 50 25,000 సిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,000 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 26,000 పిఈ తీసుకోండి. ఈ రేంజ్ బాండ్కి వస్తేనే తీసుకోండి, లేకపోతే మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. మార్కెట్ చాలా డల్గా ఉందండి, డ్రైగా ఉంది. అవి మొత్తం ఫండ్ ఐపీఓ సైడ్కి వెళ్ళిపోతుంది. సో జాగ్రత్త. పెద్దగా మార్కెట్ని ఎఫెక్ట్ చేసే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా అంతగా లేవు. సో అందుకే జాగ్రత్త చూసుకోవాలి. ఏదన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐపీఓకి అయితే ఫండ్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మన యూట్యూబ్లో వెళ్తే డౌట్స్ ఏమున్నాయో చూద్దాం. నిన్నటి వీడియోకి నాగభూషణం గారు, సారీ, చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి. యా, అన్ని క్లియర్ చేస్తానండి. కుమార్ గారు థ్యాంక్ యూ సార్. రవి గారు హాయ్ సార్, నెట్వర్క్ టెక్నాలజీస్ని బై చేయొచ్చా? వద్దండి, ఇప్పుడు బై చేయొద్దు. నెట్వర్క్ టెక్నాలజీస్ చాలా హై వాలటాలిటీ ఉంది, ఇబ్బంది పడతారు, వద్దు. ఫిరోజ్ ఖాన్ గారు, నో క్యాస్ట్ నో రిలీజియన్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ అవర్ నవీన్ సార్, నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మనకి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఎటువంటి కమ్యూనిటీ ఫీలింగ్ లేదు, ఎటువంటి రిలీజియస్ ఫీలింగ్ లేదు. మనదంతా ఒకటే కులం ఒకటే జాతి, మనమంతా ట్రేడర్స్. సో మన కులం ట్రేడింగ్, మన జాతి ట్రేడింగ్. మనం చేయలేపి మొక్కాల్సింది భారతదేశానికి, భారత మాతకి మాత్రమే. మన నోట్లో రావాల్సింది జై హింద్, జై హింద్ అన్న పదం మాత్రమే. సో దెర్ ఈజ్ నో హిందూ, దెర్ ఈజ్ నో ముస్లిం, దెర్ ఈజ్ నో క్రిస్టియన్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద యూనివర్స్. సో ఓన్లీ వన్ థింగ్, మనకున్న దేవుడు ఎవరైనా అయితే అది మన భరతమాతే, ఆ బిడ్డలమే మనమంతా, రైట్? సో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాయి అంతే అండి. అంటే నేను ఎవరిని ఏ క్యాస్ట్ని తప్పు అని చెప్పట్లేదు, మీకు నచ్చిన దాంట్లో మీరు ఉండొచ్చు. సో నేను హిందువే, అలా అని చెప్పి నేను ముస్లిమ్స్ని హేట్ చేయను, క్రిస్టియన్స్ని హేట్ చేయను. నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళే. సో మన ఆఫీస్లో ఇటువంటి ఏ ఫీలింగ్స్ ఉండదు. మన ఆఫీస్లో బోర్డు మీద 3 సింబల్స్ ఉంటాయి. సో ఇండియాలో ఉన్న ట్రై కలర్స్లో అదే కలర్లో, సో గ్రీన్ కలర్లో ఏమో మన నెలవంక సింబల్ ఉంటుంది ముస్లిం సోదరులది. సో వైట్ దాంతో ఏమో మన క్రిస్టియన్స్తో ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఏమో మన హిందువులతో ఓం అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండదు. సో థ్యాంక్ యూ సార్ ఫిరోజ్ ఖాన్ గారు. సో దెర్ ఈజ్ నో ఫీలింగ్, సారీ ఫిరోజ్ ఖాన్ కాదు, ఫిరోజ్ మెహతా గారు. సో రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఏ గ్రేట్ కామెంట్. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ జీ, గుడ్ ఈవినింగ్. లక్ష్మి గారు బిఎస్సి స్టాక్ గురించి చెప్పండి సార్, 2,500 crores క్రాస్ అవ్వట్లేదు సార్, ఐ బాట్ 2,800. అవుతుందండి, ఓపిక పట్టండి, మార్కెట్లే అట్లట్లుంది, అవుతుంది, ఓపిక పట్టండి. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శ్రావణ్ గారు, ఓలా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చండి. బట్ ఓలా ఎలక్ట్రికా, ఓలా టెక్ సొల్యూషనా, ఓలా ప్లెక్స్ అనేది రాయండి. 99% ఓలా ఎలక్ట్రిక్సే మీరు రాసేది. ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్స్లో అయితే బ్రహ్మాండంగా అప్లై చేయొచ్చు, కొనొచ్చు, నో ప్రాబ్లం. శ్రావణ్ గారు, చంద్రశేఖర్ 100% కరెక్ట్ సార్, వాట్ యూ సైడ్ అబౌట్ లైఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. శ్రీ గారు గుడ్ సజెషన్ సార్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ అండి. కరుణారాం గారు హాయ్ సార్, ఓరా ఎలక్ట్రిక్ 53లో బై చేశాను, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చా కాదు కరుణారాం గారు, ఖచ్చితంగా హోల్డ్ చేయాల్సిన కంపెనీ, హోల్డ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, హిటాజీ ఎనర్జీ 12 స్టాక్స్ 19,500 వద్ద కొన్నాను, 8,000 లాస్లో ఉంది, హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా? హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి, యావరేజ్ ఏమొద్దు, వెయిట్ చేయండి. హాయ్ సార్, విమ్టా ల్యాబొరేటరీస్ కొనవచ్చా? ఇప్పుడు వద్దండి. గుడ్ ఈవినింగ్ సార్ శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్. డిఆర్ఎస్ రెడ్డి గారు రియల్లీ యూ హ్యావ్ యూ డన్ గుడ్ వర్క్ సార్, థ్యాంక్ యూ అండి. కొండకయ్య గారు గుడ్ ఈవినింగ్ సార్, సూపర్గా చెప్పారు, థ్యాంక్ యూ అండి. ప్రతి ట్రేడర్కి రిఫ్రెష్మెంట్ కావడం చాలా అవసరం, ఎస్ అండి, 100%. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఈ పదం మీద ట్రెండింగ్కి వచ్చేలాగుంది కదా, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, బాగుందండి. మోక్షశ్రీ గారు
గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. రియల్లీ యువర్ వీడియోస్ ఆర్ వాల్యుబుల్ అండ్ వర్తి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోక్షశ్రీ గారు. నాగభూషణం గారు, ప్రోటీన్ ఇగౌ టెక్ కంపెనీ స్టాక్ ఎంట్రీ టార్గెట్ చెప్పండి సార్. చెప్తానండి. సో ఎంట్రీ అవ్వచ్చు అండి. 9112 పైన ఎంట్రీ అవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 9112 పైన మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. 912 మీన్స్ 912 పైన ఎంట్రీ తీసుకుంటే ఇది లాంగ్ టర్మ్ అయితే 980 నుండి 1200 1300 దాకా టార్గెట్ ఉంది. బట్ చాలా స్లో మూమెంట్ ఉంటుంది. దాన్ని ఓపిక ఉన్నవాడు మాత్రమే కొనండి. కాకపోతే మంచి కంపెనీ. రామురెడ్డి గారు, బజాజ్ ఆటో షేర్స్ తీసుకోవచ్చా? బజాజ్ ఆటో 9433 తీసుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడైతే ఉన్న సెక్టార్లో ఆటోమొబైల్ సెక్టార్ దూసుకొని పోతుంది, తీసుకోవచ్చు. వా వారి ఎనర్జీ షేర్స్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా సార్? వద్దండి, వద్దండి. వారి ఎనర్జీస్ ఇప్పుడు బై చేయొద్దు, ఇబ్బంది అవుతుంది. సో శాంతి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ అమ్మా. కృష్ణ చైతన్య గారు, నమస్తే సార్, హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. సారీ, తేజాస్ నెట్వర్క్ స్టాక్ యావరేజ్ ప్రైస్ 1097లో 12 మళ్ళీ యావరేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేయండి. ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేయండి. ఇప్పుడున్న ప్రైస్ నుండి ఒక 100 పాయింట్స్ కనుక పెరిగితే యావరేజ్ చేసిన ఆ క్వాంటిటీ మాత్రమే అమ్మండి, వేరే అమ్మండి. అరుణ గారు, గుడ్ వర్డ్స్ ఫర్ ట్రేడర్స్. థ్యాంక్ యూ మేడం. సో వేణుగుప్తా గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యువర్ వ్యూ ఆన్ when did stock can we buy here? So wait 1 minute. సో బై చేయొచ్చు అండి, మంచి కంపెనీయే. మంచి కంపెనీ, బై చేయొచ్చు. రైట్, ఇప్పుడున్న ప్రైస్లో కూడా బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఆల్మోస్ట్ ఇది 18,000 నుండి చూస్తూనే చాలా లోకి వచ్చేసింది 9,000కి. బై చేయొచ్చు, ఇదే సపోర్టింగ్ లెవెల్ అండి. ఒకవేళ మీరు బై చేసి అది పడ్డా 7,600కి యావరేజ్ చేయండి, ఓకేనా? బై చేయొచ్చు, మంచి కంపెనీ. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. రోహిణి గారు, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సజెషన్స్. వెల్కమ్ అమ్మ. మోక్షశ్రీ గారు, సారీ మల్లికార్జున గారు, గుడ్ అనాలిసిస్ సార్, నైస్ వీడియో, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. సో వీడియో జాగ్రత్తగా చేయండి. మార్కెట్లో మూమెంట్ ఉండడం లేదు, పెరుగుతుంది తగ్గుతుంది. సారీ, ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయి, వేరే ఏమనుకోద్దు, నిద్ర లేక. సో ఎనీవే, వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.